కలిగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడంట. ఈ రోజున ఆత్మ జ్ఞానం వేరు, శరీర జ్ఞానం వేరు, ఈ లోక జ్ఞానం వేరండి. ఈ లోక జ్ఞానం ఏం చెప్తుందనంటే, ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పగా ఉన్నావు అనేది చూపించేది, ఈ లోక ఆశలను, లోక ఆడంబరాలను, ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని, గొప్ప గొప్ప వాటిని చూపించి దాన్ని ఆకర్షితులుగా చేసేటువంటిది ఈ లోక జ్ఞానం. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు, ఇది మన దేశంలో, మన ప్రాంతాలలో, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి జ్ఞానవంతులు లోకానుసారమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు అవన్నీ ఫెయిల్యూర్స్ అయిపోయినారంట. అయితే కానీ దైవిక జ్ఞానము ఎలాగుంటుంది తెలుసా? వెర్రితనంగా కనపడుతుంది. కానీ నీ భక్తి జీవితంతో కూడా ఉన్నటువంటి జ్ఞానము అందరికీ నీచముగా కనపడుతుంది, అందరికీ తక్కువగా కనపడుతుంది, నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగానే ఉన్నట్లు కనపడుతుంది. కానీ ఒక రోజున నీ జ్ఞానం ఏం చేస్తుందంటే, ఏ జ్ఞానం అంటే దైవికమైనటువంటి జ్ఞానం. పిల్లలు గమనించిన ఆత్మ జ్ఞానం అది. ఆ ఆత్మ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? ఒక రోజున ఆ జ్ఞానంతో నడిపించడం. ఆ జ్ఞానం ఎవరనంటే యేసు ప్రభులు వారే అండి. హల్లెలూయా.